వెల్కమ్ టు వినాజ్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. ఈరోజు నేను ప్లెయిన్ కిచిడి చేస్తున్నాను. మార్నింగ్ నేను లంచ్ చేయలేదు మా పిల్లలకి, సో ఆఫ్టర్నూన్ తొందరగా ఇవ్వాలని మసూర్ దాల్ రైస్ చేస్తున్నాను. ఈ ప్లెయిన్ కిచిడి నేను మా సిటీలో గాయత్రి టెంపుల్ ఉండేది, ఆ టెంపుల్లో ఇది సాటర్డే ప్రసాదం లాగా ఇచ్చేవారు. నాకైతే చాలా నేను హ్యాబిచువల్ అయిపోయాను. సో ఈ కిచిడి నేను మా పిల్లలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్లెయిన్ కిచిడి అండి, మీరు కావాలంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. లైక్ ఆలు, మటర్, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, దొండకాయ, ఏమైనా చిన్న చిన్నగా కొంచెం వేసుకోవచ్చు. సో కానీ నేను వెజిటేబుల్స్ వేయలేదు. ప్లెయిన్ కిచిడి నాకు ఒక టెంపుల్ ప్రసాదం ఇప్పుడు గుర్తుకొస్తుంది. సో మసూర్ దాల్ అయితే టేస్టీగా ఉంటుంది కాబట్టి కిచిడీలో యూజ్ చేస్తారు. చాలామంది మూంగ్ దాల్ చేస్తారు, నేను మసూర్ దాల్, ఇది హెల్తీ కూడా. సో వాటర్ కడిగాను, ఆ వాటర్ అన్నీ పెట్టి ఒక్క దగ్గర, సమ్మర్ కదండి, చెట్టుకి ఎంత వేసినా సరిపోదు. సో నేను ఆ వాటర్ చెట్టుకి వేసేస్తున్నాను. మా పాప అయితే తొందరగా చేయి మమ్మీ వెళ్ళిపోతాము. సో ఇది పచ్చిమిర్చి ఇంకా పసుపు వేసి వదిలేవాళ్ళ, అది 1 నిమిషంలో అయిపోద్దండి, బాయిల్ అయిపోద్ది. ఇంకా పక్కన మీకు కొంచెం థిక్గా తింటారా లేకపోతే కొంచెం పల్చగా తింటారో అది మీ ఇష్టం. ఇది అనుకుంటారు అందరూ పేషెంట్ తింటారు, కానీ ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుందండి. అంత మీకు ఏవైనా తినాలనిపించకపోతే ఇది తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు కాంబినేషన్ చోఖా అంటాము మేము బీహార్లో. ఇది పొటాటో మ్యాష్ అండి. పొటాటో మ్యాష్ కోసం నేను ఎండుమిర్చి చూడండి సైడ్న పెట్టాను, అది కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, ఆ టైపు క్రంచీగా పొటాటో మ్యాష్లో వేస్తే ఆ టేస్ట్ వస్తుంది. సో ఇదే అండి, కిచిడి రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేసా. మీరు దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలకైతే ఇలాగ సాదా కిచిడి చాలా ఇష్టం. ఇంకా పొటాటో మ్యాష్ కోసం చూడండి, పొటాటో బాయిల్ చేశాను, తొందరగా చల్లగా అయిపోవాలని ఫ్యాన్ దగ్గర పెట్టేశాను. పొటాటో మ్యాష్లో నేను టొమాటో ఇలా కాల్చేసి, దాని ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా. ఇలా కాల్చేసి దాంట్లో మ్యాష్ చేస్తాను. ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా లెమన్, ఇంకా కావాలంటే సర్సో ఆయిల్ ఉంటుంది కదా, మస్టర్డ్ ఆయిల్, అది కూడా చిన్నది వేయాలి, ఇంకా బాగుంటుంది. లెమన్ కంపల్సరీ అండి వేయాలి. సో ఇది మ్యాష్ పొటాటో కర్రీ అండి, భలేగా ఉంటుంది. దీంట్లో తాలింపు అవసరం లేదు, జస్ట్ మ్యాష్ ఇట్ లైక్ అది పచ్చడి అంటాం కదా, ఆ టైప్లో రా పచ్చడి అంటాం కదా మనం. సో ఇలాగే ఇది కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఇదైతే మేము యాజ్ యూజువల్ పప్పుతో కూడా చేసుకుంటాం, మా పిల్లలకి చాలా ఇష్టం. ఇది నార్త్ వాళ్ళకి అయితే బాగా రిలేటెడ్, సౌత్ ఇండియన్స్ వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది కొంతమందికి. ఎవరైనా నార్త్ ఇండియా వెళ్ళి వచ్చారో సౌత్ ఇండియన్స్ వాళ్ళకైతే చాలా తెలిసే ఉంటుంది ఇవన్నీ. సో ఇలాగే మేము బుక్ చేస్తాం, ఆటో బుక్ చేసి మా బాబుకి కాలేజ్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాము. సో ఇలాగే నడుచుకొని వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియా ఉంది, ఇవన్నీ చూపించకూడదు. చూడండి, మా వైజాగ్ చాలా నీట్ అండ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా వైజాగ్ చూడాలనుకుంటే ప్లీజ్ వెల్కమ్ టు వైజాగ్. సో ఇది ఈరోజు మేము చాలా బిజీగా అయిపోయాము మధ్యాహ్నం అంతా. ఇది డౌన్ కాంప్లెక్స్కి వెళ్ళే రూట్ అండి, నేను మా పాప నడుచుకొని వెళ్ళిపోతున్నాము. మా పాప అయితే ఎండగా ఉంది అన్నది, సరే కొంచెం దూరం కదా ఆటో ఎందుకు బుక్ చేయాలని నడుచుకొని వెళ్ళి ఆటో మాట్లాడేసాం. ఆటో ఇక్కడ మేము ఒక షాప్కి వచ్చాము. ఆ షాప్లో అయితే వెరైటీస్ ఆఫ్
క్రాకరీస్, వెరైటీస్ ఆఫ్ థింగ్స్ అండి. ఇవన్నీ చూసి కొన్ని మా మా వ్యూవర్స్కి కొంచెం చూస్తే బాగుంటుందని ఇవన్నీ చూపిస్తున్నాము. చాలా చాలా థింగ్స్ మా పాప కొనుక్కుంది. పౌచ్ లాంటిది, పెన్సిల్స్, కొన్ని రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కొనుక్కుంది. సో ఇదే అండి ఈరోజు బిజీగా ఉండే రోజులు. చూడండి ఏంటేంటి కొనుక్కుంది. కొన్ని నేను నా చాయిస్గా నేను కొనుక్కున్నాను. ఇదైతే కొంచెం వెరైటీగా ఉంది. దూవుకోవడానికి అంట కోంబులాడిది. అగరబత్తి పెట్టింది. ఇది మా పాపకి ఇష్టం ఏంటో బ్లష్ అంటుంది. బ్లష్ ఏదో రాసుకుంటుందని బ్రష్ ఏదో ఇదైతే 4 రకాలు పెట్టుకోడింది పూజది. ఇది గజరా టైపు ఇదండి. ఇది నేను చాలా నా ఒక చైల్డ్హుడ్ బజార్లో నేను మార్కెట్ మీనా బజార్ అంటాము, అక్కడ చూసేవారు ఈ టైప్ ఆఫ్. సో ఇది తీసుకున్నాను. యాజ్ యూజువల్ మా పాప ఎప్పుడు చూసినా ఈ క్లిప్స్ అయితే తీసుకుంటుంది. చిన్న క్లిప్స్ కొంటామా ఎక్కడ ఉంటుంది, రెండోసారి కావాలన్నప్పుడు అది దొరకదు. పెద్ద సేఫ్టీ పిన్స్ కొనుక్కున్నాను, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా ఈ పిన్స్ అండి, క్లిప్స్ అండి, బేబీ క్లిప్స్ అంటాం. చిన్న స్టెప్లర్ కొనుక్కుంది. ఏమో పనిచేస్తా లేదో అది చూడాలి. పనిచేస్తుందా అని చెప్పింది. ఇది నేను కోంబు కోసం కొనుక్కోలేదు. ఇది యాక్యుప్రెషర్ కోసం కొనుక్కున్నాను. చేతులు ఇలాగా యాక్యుప్రెషర్ అవుతుందని. సో ఇది రీఫిల్ అండి. రీఫిల్ మేమైతే ఒక పెన్ కొనుక్కొని మొత్తం నెలంతా కొనుక్కొని రీఫిల్స్ దాంట్లో పెట్టుకునేవారు. సో ఇది నేను చూపించాను. తను తొందరగా తీసుకుంది రీఫిల్స్ ఇంకా పెన్ను. ఎందుకంటే అందరూ ఇక్కడ పెన్స్ రాస్తారు, అయిపోయిన తర్వాత పడేస్తారు. ఇదైతే ఇంపార్టెంట్ కాబట్టి మా వాటర్ కొంచెం డస్టీగా ఉంటుంది. సో ఇది కంపల్సరీ నేను వేసుకుంటాను. అప్పుడప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కడుక్కుంటాం కదా. సో ఇది కంపల్సరీ మా ట్యాప్కి ఉంటుంది. ఇది కిచెన్లో వేస్తాను. ఉంది కానీ అది పాత అయిపోయింది. సో కొన్ని కిచెన్స్కి కావాల్సిన థింగ్స్ అండి ఇవండి నేను కొనుక్కునేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.